అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కమిటీ కొరలు క్రియేషన్ ఛానల్. ఈ వీడియో వచ్చేసరికి మనం విశాఖ జిల్లా కొండపై ఉన్నటువంటి శ్రీ సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం గురించి ఈ వీడియో చేశామండి. ఆ దేవస్థానం యొక్క టెంపుల్స్ టికెట్స్, దర్శనం టికెట్స్ అవని, అకామిడేషన్ అవని ప్రతీదీ కూడా మనం ఆన్‌లైన్‌లో ముందుగా సేవలు ఎలా బుకింగ్ చేసుకోవాలి అని ప్రతీదీ కూడా ఈ వీడియోలో చేస్తాను. ఇప్పటి వరకు అంటే ఆ అవైలబిలిటీ ఆన్‌లైన్‌లో ఒక్కటి కూడా లేదండి. ఇప్పటి వరకు కూడా అంతా ఆఫ్‌లైన్‌లో ఉండేది. ఇప్పుడు ఈ దేవస్థానం మొత్తం కూడా మన ఏపీ టెంపుల్స్ అండ్ ఎండోమెంట్ వాళ్ళు ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో మొత్తం దేవస్థానానికి సంబంధించినయన్నీ పెట్టారండి. అందుకే ఎలా బుక్ చేసుకోవాలో ప్రతీదీ కూడా క్లియర్‌గా ఈ వీడియోలో పెడతాను. సింహాచలం దేవస్థానానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నానండి. ఆ దేవస్థానంకి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూస్తే మీకు ప్రతీదీ కూడా మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. దర్శనం అవ్వని, అకామిడేషన్ అవ్వని ప్రతీదీ కూడా ఫ్రీగా మీరు నీట్‌గా, హ్యాపీగా బుకింగ్ చేసుకొని, హ్యాపీగా దర్శనం చేసుకుంటూ రావచ్చు ఈ వీడియో చూస్తే. లేదంటే చాలా ఇబ్బంది పడతారు. ఈ వీడియో చూడండి క్లియర్‌గా మీకు అర్థమయ్యేలా చెప్తాను. ముందుగా మీరు గూగుల్ ఓపెన్ చేసి ఇక్కడ చూడండి ఏపీ టెంపుల్స్ .org అని ఉంది కదండీ! లేదంటే ఏపీ టెంపుల్స్ అని కొట్టినా చాలండి. మీకు ఇలా వెబ్‌సైట్ ఒకటి ఓపెన్ అవుతుంది. ఏపీ టెంపుల్స్ అని కొట్టిన వెంటనే. చూడండి ఏపీ టెంపుల్స్ అఫీషియల్ వెబ్‌సైట్ అని ఉంది కదండీ! ఇగో ఏపీ టెంపుల్స్ .org ఇక్కడ మీకు క్లియర్‌గా కనిపిస్తూ ఉంటది. మన ఏపీ గవర్నమెంట్‌ది. ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్ళాలి. ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్ళిన వెంటనే మీకు ఈ రకంగా అనేది డిస్‌ప్లే అవుతుంది. చూడండి ఇలాగా. ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్ళిన తర్వాత ఈ వెబ్‌సైట్‌లో మనం ఎలా దీన్ని సైన్ అప్ అవ్వాలి, ఎలా లాగిన్ అవ్వాలి, దీంట్లో మనం అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలనేది కూడా ఆల్రెడీ మన ఛానెల్‌లో వీడియో చేసి పెట్టాను. అది చూడండి. ఓన్లీ ఇది ఒక సింహాచలం దేవస్థానానికి సంబంధించి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను ఇందులోని. ఇది చూడండి చాలామంది నన్ను కామెంట్స్‌లో అడిగారు చాలామంది. అందుకోసం వాళ్ళ కోసం అనేసి ప్రత్యేకంగా చేస్తున్నాను. ఇప్పటి వరకంటూ ఇది అందు లేదు. మన ఏపీ టెంపుల్స్ వెబ్‌సైట్‌లో లేదు సింహాచలంది. ఫర్ ది ఫస్ట్ టైమ్ కొన్ని మంత్స్ బ్యాక్‌నే ఇది మనకి ప్రవేశపెట్టారు. ప్రతీది కూడా ఓపెన్ అవుతుందండి. చూడండి ఇక్కడ సింహాచలం ఐకాన్ ఉంది కదా! డైరెక్ట్‌గా దీని మీద క్లిక్ చేసినా పర్లేదు. లేదంటే ఇక్కడ చూడండి పైన సెర్చ్ బాక్స్‌లో సింహాచలం అని టైప్ చేస్తే మీకు క్లియర్‌గా ఇలా సింహాచలం అని టైప్ చేస్తే చూడండి మీకు క్లియర్‌గా చూపించేస్తది. చూడండి శ్రీ వాహన లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం అని చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అవుతుందండి ఇలా. ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూసారు కదండీ! ఆన్‌లైన్ బుకింగ్స్. ఇక్కడ దర్శనం టికెట్స్ అండి. ఇది ప్రత్యక్ష సేవ, ఇది పరోక్ష సేవ అండ్ అలాగే అకామిడేషన్. ఇలా దర్శనం, ప్రత్యక్ష సేవ అలా ప్రతీది కూడా ఉంటాయండి ఇందులో. డొనేషన్స్ కావాలంటే డొనేషన్ చేసుకోవచ్చు. క్విక్ బుకింగ్ దర్శనానికి. అండ్ అలాగే ప్రతీదీ డీటెయిల్స్ అక్కడ ఉంటాయి. మీకేం కావాలంటే మనం అది బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఫస్ట్ దర్శన్ టికెట్స్‌కెళ్తాను. దర్శన్ టికెట్స్ మీద బుక్ చేసిన తర్వాత మీకు దర్శన్ టికెట్స్‌లో ఇక్కడ చూడండి మీకు రూ. 300 టికెట్స్ ఉన్నాయండి. అలాగే రూ. 100 టికెట్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. రూ. 100 ఏంటంటే శీఘ్ర దర్శనం అంటారు. 300 రూపీస్ ఏంటంటే అతి శీఘ్ర దర్శనం. అండ్ అలాగే మీరు కళ్యాణకట్ట అక్కడ మీరు కట్టించుకోవాలనుకుంటే అది కూడా ఇప్పుడే మనం ఆన్‌లైన్‌లో తీసుకోవచ్చు. అండ్ అలాగే లడ్డూసు, పులిహారసు కూడా మీరు సింహాచలం దేవస్థానం మీదకెళ్ళి దర్శనం నుంచి బయటకొచ్చిన తర్వాత కౌంటర్స్ ఉంటాయి గదండీ! కౌంటర్స్ దగ్గర ఆహ్, ఆన్‌లైన్‌లో మీరు ఏదైతే ఒక లడ్డూస్ గాని, పులిహారస్ గాని ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే, ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకున్న వాళ్ళకి సెపరేట్‌గా కౌంటర్ పెట్టారండి. మీరు అక్కడ లైన్‌లో కాయాల్సిన వద్దు. సెపరేట్‌గా ఆన్‌లైన్ వాళ్ళకి ఒక 2 కౌంటర్స్ ఉన్నాయి. ఆ కౌంటర్ దగ్గర డైరెక్ట్‌గా ఎళ్ళిపోవచ్చు. ఎళ్ళిపోతే ఆ టికెట్ చూపిస్తే చాలు మీరు ఎన్నైతే ఆన్‌లైన్‌లో ఆర్డర్స్ పెట్టుకున్నారో అవి ఇందులో మీకు ఇచ్చేస్తారు. అలాగే శీఘ్ర దర్శనం చూసారు కదండీ! మీరు ఈ ఆన్‌లైన్ టికెట్ తీసుకొని డైరెక్ట్‌గా ఎక్కడ లైన్ కాయాల్సిన లేదండి. రూ. 100 లైన్‌లో మీరు డైరెక్ట్‌గా ఎంటర్ అయిపోవచ్చు. ఆ రూ. 100 దాంట్లో మీరు తీసుకున్న టికెట్ చూపిస్తే సరిపోతుంది. అలాగే 300 అయినా సరే సేమ్ చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్‌గా నేను ఒక రూ. 100ది టికెట్స్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. రూ. 100 సెలెక్ట్ చేసాం కదండీ! మీరు ఏ డేట్‌నైతే వెళ్ళాలనుకుంటున్నారో ఆ డేట్‌ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ చూడండి ఇక్కడ రెడ్ కలర్ అంటే ఈరోజు డేట్ అంట ఆల్‌మోస్ట్ ఫిల్ నాట్ అవైలబుల్. ఇక్కడ ప్రతిరోజు కూడా గ్రీన్ కలర్‌లో వస్తుందంటే ఇది అవైలబుల్ అండి. చూడండి సేమ్ అదే విధంగా ప్రతిరోజు మీరు చూసుకోవచ్చు. ఇది ఫిబ్రవరి నెలది. అండ్ అలాగే మీరు ప్రతిరోజు కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఆహ్, నాకు బ్లాక్ కలర్‌లో వచ్చేస్తే కాటన్ నాట్ రిలీజ్డ్. అండ్ అలాగే ఆరెంజ్ కలర్‌లో వస్తే ఆల్‌మోస్ట్ బుక్డ్ అయిపోయిందండి. ఫర్ ఎగ్జాంపుల్‌గా నేను ఒక 18వ తారీఖు పెడుతున్నానండి. 18 పెట్టి ఇక్కడ పర్సన్స్ పెట్టుకోవచ్చండి మనం. పర్సన్స్ పెట్టుకొని మనకు మొబైల్ నంబర్ ఇవ్వాలి. ఆహ్, సో
10 ఇయర్స్ అబోవ్ చిల్డ్రన్‌కి కంపల్సరీ టికెట్ ఉండాలండి. ఇక్కడ చూడండి స్లాట్స్ ఇచ్చారు క్లియర్‌గా 18వ తారీఖు. ఇక్కడ మార్నింగ్ 7 నుంచి 11:30 వరకు ఫస్ట్ స్లాట్ అండి. తర్వాత 12:30 నుంచి 2:30 అండ్ అలాగే మీకు ఏ టైంకి మీరు రాగలరో ఆ స్లాట్స్‌ని మీరు పెట్టుకోవచ్చు. ప్రతి స్లాట్‌లో 1000 టికెట్స్ అవైలబుల్ అయితే ప్రెజెంట్ ఉన్నాయి. నేను ఫర్ ఎగ్జాంపుల్‌గా ఒక 5 మెంబర్స్ పెట్టాననుకోండి. ఇక్కడ కిందన 5 మెంబర్స్ అవుతుందండి. 5 మెంబర్స్ తాలూకు డీటెయిల్స్ ఇవ్వాలి. డీటెయిల్స్ ఏంటంటే నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అండ్ అలాగే ఫోటో ఐడీ ప్రూఫ్ ఏంటంటే మీ పాన్, ఆధార్ గాని, పాస్‌పోర్ట్ గాని, డ్రైవింగ్ లైసెన్స్ గాని ఏదో ఒకటి ఇవ్వొచ్చండి. ఆధార్ మాక్సిమం సెలెక్ట్ చేసుకుంటారు. ఆధార్ సెలెక్ట్ చేసుకొని ఆధార్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ నేమ్ అండి, డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళది, జెండర్ అండి. ఎలా ఎంతమంది అయితే అంతమంది తాలూకు డీటెయిల్స్ అన్నీ ఇచ్చేయాలండి. ఇచ్చేసిన తర్వాత మీరు ఇక పైన కూడా చూసారు కదండీ! ఇక్కడ డేట్ సెలెక్ట్ చేశాను. రూ. 100 సెలెక్ట్ చేశాను. నంబర్ ఆఫ్ పర్సన్స్ పెట్టాను. ఫోన్ నంబర్ ఇచ్చాను కదండీ! స్లాట్ కూడా సెలెక్ట్ చేసుకుంటామండి. స్లాట్ కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్లియర్‌గా మొత్తం అన్నీ ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు కన్ఫర్మ్ బుకింగ్‌లోకెళ్తామండి. కన్ఫర్మ్ బుకింగ్‌కి ఎళ్ళిన తర్వాత మీరు క్లియర్‌గా ఒకసారి మళ్ళీ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్‌గా మళ్ళీ చూపిస్తుందండి మీకు. ఫర్ ఎగ్జాంపుల్‌గా నేను చేసి చూపిస్తాను చూడండి. చూడండి నా డీటెయిల్స్ అయితే ఇచ్చాను. కన్ఫర్మ్ బుకింగ్ చేస్తున్నాను. కన్ఫర్మ్ బుకింగ్ చేసిన తర్వాత మీకు క్లియర్‌గా చూపిస్తుంది చూడండి. చూడండి కన్ఫర్మ్ బుకింగ్ కొట్టిన తర్వాత నాకైతే ఈ రకంగా వచ్చిందండి. చూడండి కన్ఫర్మ్ డీటెయిల్స్‌లో చూడండి ఇక్కడ క్లియర్‌గా మళ్ళీ చూపిస్తుందండి. ఇక్కడ డేటు అండ్ అలాగే అమౌంట్ అండ్ అలాగే నంబర్ ఆఫ్ పర్సన్స్ అండ్ అలాగే టైమ్ కూడా శీఘ్ర దర్శనంకి ఇలా చూపిస్తుంది. చూపించిన తర్వాత మళ్ళీ ఇలా కిందకొస్తే పేమెంట్ అడుగుతుందండి. పేమెంట్ అడిగే దగ్గర మీరు పేమెంట్‌కెళ్ళిపోతే డైరెక్ట్‌గా ప్రొసీడ్ టు పేమెంట్ ఫోన్‌పే చేయొచ్చు. క్యూఆర్ కోడ్ ఇస్తారు. క్యూఆర్ కోడ్‌తో పేమెంట్ చేసేయొచ్చు. ఇలా చేసేస్తే చాలండి దర్శనం టికెట్స్ అయిపోతాయి. అలాగే వచ్చేసరికి అకామిడేషన్ గురించి చెప్తాను చూడండి. అకామిడేషన్ మీద క్లిక్ చేసాం కదా! ఆన్‌లైన్ బుకింగ్ అకామిడేషన్. అకామిడేషన్ బుక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీరు ఏ రోజుకైతే మీకు అకామిడేషన్ కావాలో ముందు చెక్ ఇన్ ఏ రోజైతే మీరు ఎంటర్ అవుతారో ఆ డేట్‌ని పెట్టుకోండి. తర్వాత ఏ రోజైతే మీరు అవుట్ అవుతారో ఆ డేట్ పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్‌గా నేను ఇక్కడ చూడండి 14 పెట్టాను. 18 పెట్టానండి. 18 పెట్టాను. 19 చెకౌట్ 24 అవర్స్‌ది ఆటోమేటిక్‌గా చూపించేస్తుంది. నంబర్ ఆఫ్ పర్సన్స్ మినిమమ్ 2 ఉంటదండి. 2 పెట్టేసాను. ఇక్కడ రూమ్ టైప్ మీకు నాన్ ఏసీయా, ఏసీయా, సూట్, కాటేజ్, డార్మిటరీ హాల్, సింగిల్ రూమ్, ఏసీ, నాన్ ఏసీ ఇలా ఉన్నాయండి. నేనైతే ఏసీ పెడుతున్నాను చూడండి. ఏసీ సింగిల్ రూమ్ ఏసీ పెట్టానండి. పెట్టాను కదా! ఇక్కడ కిందకి అలా వెళ్తే మీకు ఏసీకైతే వాటర్ నాట్ రిలీజ్ చేయలేదండి ఇంకా. మీకు క్లియర్‌గా చూపిస్తుంది. ఇక్కడ చూడండి నాన్ ఏసీ సెలెక్ట్ చేశానా? నాన్ ఏసీ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి డేట్స్ క్లియర్‌గా వస్తున్నాయి మీకు. చూసారా? చూసారా? ఇక్కడ సింగిల్ రూమ్ ఏసీ పెట్టానండి. పెడితే ఇక్కడ చూడండి ఇక్కడ ఏమి ఓపెన్ అవ్వలేదు. దీన్ని బట్టి మీరు చూసుకోవచ్చండి ఏవేవి ఉన్నాయో అవైలబుల్ అని. నాన్ ఏసీ పెట్టానండి. నాన్ ఏసీ పెడితే ఇక్కడ చూడండి గ్రీన్ కలర్‌లో అవైలబుల్ ఉన్నాయండి. గ్రీన్ కలర్‌లో అవైలబుల్ ఉన్నాయి. నేను అది పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ 19 పెట్టానండి. 19 పెట్టుకున్నాను. ఆహ్, పెట్టిన తర్వాత మీకు చూడండి 18 అన్నాను కదా! 18 ఇక్కడ సెలెక్ట్ అయ్యి ఉంది. కిందన రిజల్ట్ చూడండి. కిందనే మీకు చూడండి 4 అవైలబుల్ రూమ్స్ ఉన్నాయటండి. అలాగే ఆహ్, స గజపతి సత్రంలో నరసింహ సదన్‌లో ఉన్నాయి మనకి రూమ్స్ అయితే. 500 పర్ డే. ఇదైతే 650 పర్ డే అండి. ఇక్కడ మనం చూసుకొని మనం బుకింగ్ చేసుకోవచ్చండి. ఇక్కడ 500 పర్ డే ఉంది కదా! నేను ఇది పెడుతున్నాను చూడండి. పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి మీకు డీటెయిల్స్ అన్నీ కూడా మళ్ళీ క్లియర్‌గా చూపిస్తుంది. ఏ రోజు ఎంటర్ అవుతాం, ఏ రోజు ఎగ్జిట్ అవుతాం, అమౌంట్ ఎంత, ఏ పర్టిక్యులర్ అంటే ఆ రూమ్ ఏంటి, ఏ టైపు అని చెప్పేసి అండ్ అలాగే కిందనే మన నేము, ఈమెయిల్ ఐడీ, అడ్రెస్ మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సొస్తుంది. ఇచ్చిన తర్వాత కన్ఫర్మ్ బుకింగ్ కూడా వస్తే ఇది కూడా సేమ్ ఆ రకంగానే కన్ఫర్మ్ అయిపోద్దండి. ఇదేనండి ప్రాసెస్ ఇంకేం కాదు. అలాగే ప్రత్యక్ష సేవ టికెట్స్ ఆ రకంగా పరోక్ష సేవ టికెట్స్ కూడా బుకింగ్ చేసుకోవచ్చు. ఇదేనండి శ్రీ వరహాల లక్ష్మీ నరసింహస్వామి వారి మన దేవస్థానానికి సంబంధించిన దర్శనం టికెట్స్ అవని, అకామిడేషన్‌కి సంబంధించినయి అవన్నీ క్లియర్‌గా చెప్పాను కదండీ! సేమ్ ఇదే రకంగా మీరు బుకింగ్ చేసుకోవచ్చండి. మీకు ఆ బుకింగ్ అయిన తర్వాత మీకు ఇక్కడ బుకింగ్ హిస్టరీ ఉంది కదండీ! బుకింగ్ హిస్టరీలోకెళ్తే మీకు క్లియర్‌గా బుకింగ్ అయ్యాయా లేదా అని చూపిస్తుంది. ఇక్కడి నుంచి మీరు ప్రింట్ ఔట్ కూడా తీసుకోవచ్చు. మీ ఫోన్‌కి ఏదైతే ఫోన్ నంబర్ ఇస్తారో ఫోన్‌కి కూడా మెసేజ్ కూడా వస్తూ ఉంటది. అండ్ అలాగే మీరు ఆహ్, ఆహ్, ఏదైతే మీరు దర్శనం టికెట్స్ బుక్ చేసుకున్నారో అదే టైంలో మీరు లడ్డూలు, పులిహోర కూడా బుకింగ్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ అయితే కాదు.
మీకు క్లియర్‌గా చూపిస్తది అవైలబిలిటీ కూడా ప్రతీది కూడా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్‌లో మెసేజ్ చేయండి. ఇప్పుడే మీకు ఈ వీడియో చేసినట్టుగానే సెపరేట్‌గా మళ్ళీ దానిపైన కూడా వీడియో చేస్తాను. క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా బాగా చెప్పాలంటే మళ్ళీ నాకు కామెంట్స్‌లో ఏదో ఒకటి మెసేజ్ ఇవ్వండి. నేను క్లియర్‌గా చెప్తాను. థాంక్ యూ.